హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం ఒక అందమైన హృదయాన్ని బరువెక్కించే కథ గురించి తెలుసుకోబోతున్నాం. ఒకసారి ఊహించండి, అంతులేని నీలి సముద్రం మధ్యలో ఒక చిన్న ద్వీప దేశం. అక్కడ పచ్చని కొబ్బరి చెట్లు, ఆనందంగా జీవించే మనుషులు, ప్రశాంతమైన జీవనం. ఇదొక స్వర్గం. కానీ ఇప్పుడు అదే సముద్రం ఆ స్వర్గాన్ని మింగేయడానికి సిద్ధంగా ఉంది. ఇది తువాలు దేశం కథ. భూగోళంపైనే అత్యంత ప్రమాదకరమైన పరిస్థితిని ఎదుర్కొంటున్న ఒక దేశం. ఈ రోజు మనం ఈ చిన్న దేశం ఎదుర్కొంటున్న అతి పెద్ద సవాల్ గురించి వివరంగా మాట్లాడుకుందాం. సిద్ధంగా ఉన్నారా? పసిఫిక్ మహాసముద్రం నడిబొడ్డున, ఆస్ట్రేలియాకి ఈశాన్యంగా, హవాయికి నైరుతిగా ఒక చిన్న రత్నంలా మెరుస్తున్న దేశమే తువాలు. కేవలం 9 చిన్న దీవుల సముదాయం. ఇక్కడ నివసించే జనాభా కేవలం 11,000 మంది మాత్రమే. ఇక్కడి ప్రజల జీవనం సముద్రంతో విడదీయరాని బంధం కలిగి ఉంటుంది. చేపలు పట్టడం, కొబ్బరి చెట్ల కింద విశ్రాంతి తీసుకోవడం, వారి రంగులమయమైన సంస్కృతి, ఇదంతా చూస్తుంటే నిజంగా భూమిపై ఉన్న స్వర్గమే అనిపిస్తుంది. కానీ ఈ స్వర్గానికి ఇప్పుడు ఒక చీకటి నీడ పడబోతోంది. భూతాపం. అవును, గ్లోబల్ వార్మింగ్ వల్ల ధ్రువ ప్రాంతాల్లో మంచు వేగంగా కరిగిపోతోంది. ఫలితంగా ప్రపంచవ్యాప్తంగా సముద్ర మట్టాలు పెరుగుతున్నాయి. తువాలు వంటి సముద్ర మట్టానికి తక్కువ ఎత్తులో, అంటే కేవలం 4-5 మీటర్లు ఉన్న ద్వీప దేశాలకు ఇది పెను ప్రమాదం కాబోతోంది. ఇప్పటికే తువాలులోని కొన్ని ప్రాంతాలు సముద్ర గర్భంలో కలిసిపోతున్నాయి. ఇళ్లు, రోడ్లు, వ్యవసాయ భూములు అన్ని నీటిలో మునిగిపోతున్నాయి. తమ కళ్ళ ముందే తమ నివాసాలు కనుమరుగవుతుంటే ఆ ప్రజల బాధను ఊహించగలమా? ఒకసారి ఆలోచించండి. మీ ఇల్లు, మీ ఊరు, మీ పూర్వీకుల జ్ఞాపకాలు అన్ని కళ్ళ ముందే నీటిలో కలిసిపోతే మీకు ఎలా ఉంటుంది? తువాలు ప్రజలు ఇప్పుడు అదే భయంతో, ఆందోళనతో జీవిస్తున్నారు. మా భూమి ఎప్పుడు పూర్తిగా మాయమవుతుందో అనే భయం వారిని వెంటాడుతోంది. ఇప్పటికే చాలా మంది స్థానికులు తమ సొంత గడ్డను వదిలి ఇతర దేశాలకు వలస వెళ్ళక తప్పని పరిస్థితులు ఎదురైంది. కానీ ఒక దేశ సంస్కృతిని, వారి గుర్తింపును, వారి ఆత్మను ఎవరైనా వదులుకోగలరా? ఇది కేవలం భూమిని కోల్పోవడం కాదు, ఒక జాతి యొక్క అస్తిత్వాన్ని, ఒక దేశం యొక్క ఆత్మను కోల్పోవడమే. అయితే తువాలు ప్రజలు ఆశ కోల్పోలేదు. వారు తమ భవిష్యత్తు కోసం పోరాడుతున్నారు. అంతర్జాతీయ సమాజంతో కలిసి ఈ వాతావరణ మార్పులను ఎదుర్కొనేందుకు అలుపెరగని ప్రయత్నం చేస్తున్నారు. కొన్ని దేశాలు తువాలు ప్రజలకు ఆశ్రయం ఇవ్వడానికి ముందుకొస్తున్నాయి. కానీ అసలు పరిష్కారం ఏంటి? మూలానికి వెళ్ళాలి. గ్లోబల్ వార్మింగ్ ను తగ్గించడం, కార్బన్ ఉద్గారాలను నియంత్రించడం మరియు సముద్ర మట్టం పెరుగుదలను ఆపడం. ఇది కేవలం తువాలు కథ మాత్రమే కాదు, ఇది మనందరి భవిష్యత్తు కథ. తువాలు ఒక చిన్న దేశం కావచ్చు, కానీ దాని కథ మనకు ఒక పెద్ద పాఠాన్ని చెప్తోంది. మన గ్రహం యొక్క భవిష్యత్తు ఈ రోజు మనం తీసుకునే నిర్ణయాలపై, చేసే పనులపై ఆధారపడి ఉంది. మరి మీరు ఏం చేయగలరు? చాలా చిన్న చిన్న మార్పులు. రీసైక్లింగ్ చేయండి, శక్తిని ఆదా చేయండి, వాతావరణ మార్పుల గురించి అవగాహన పెంచుకోండి. తువాలు లాంటి దేశాలను కాపాడే బాధ్యత మనందరిపై ఉంది. ఈ వీడియో ద్వారా మీరు కొత్త విషయాన్ని తెలుసుకున్నారు కదా. మీ ఆలోచనలను కామెంట్లలో పంచుకోండి. ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన, ఆలోచింపజేసే కథనాల కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. మళ్ళీ కలుసుకుందాం ఓ కొత్త కథతో. జై హింద్.